బర్డ్ ఫ్లూ పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలోని 5 పౌల్ట్రీ ఫామ్లో సోకిందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. బయోసెక్యూరిటీ జోన్లుగా ఈ ప్రాంతాల్ని ప్రకటించామని తెలిపారు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్లకు పంపించామన్నారు. బర్డ్ ఫ్లూ అంశాలపై దుష్ప్రచారం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి హెచ్చరించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్ష చేస్తున్నామన్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి వచ్చే కోళ్లను ఏపీకి రాకుండా నిలిపివేసినట్లు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా కిలోమీటర్ పరిధిలోని ప్రాంతాన్ని సెన్సిటివ్ జోన్గా ప్రకటించామన్నారు. 9 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని కూడా పరిశీలనలో పెట్టామన్నారు. ఆ తర్వాత ప్రాంతంలో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదని అన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. ఇళ్లలో పెంచుకునే కోళ్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. బర్డ్ ఫ్లూ ఏపీలో మనుషులు ఎవరికీ సోకిన దాఖలాలు లేవని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. జిల్లాలో ఉన్నటువంటి 5 ఫార్ముల్లో ఈ వ్యాధి సోకిందని ఈ ప్రాంతం అంతా కూడా బయోసెక్యులర్ జోన్ గా ప్రకటించి ఆఫీసెస్ కి అక్కడ డిప్యుటేషన్ పెట్టి స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నాం. అదేవిధంగా 3 ఫార్ముల్లో కల్లింగ్ అంతా పూర్తి చేశాం. ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా బర్డ్స్ చనిపోయినట్టుకు గాని ఈ వ్యాధి సోకినట్టుకు గాని ఎక్కడ కూడా దాఖలాలు లేవు. దీని మీద రిస్ట్రిక్షన్స్ ఏవీ లేవు. ఉడికించినటువంటి గుడ్లు గాని ఉడికించినటువంటి మాంసం గాని తింటే ఎటువంటి సమస్య లేదని కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలియజేస్తున్నాను. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు మరియు వైద్య శాఖ సిబ్బంది కామన్ గా పరిస్థితిని ప్రతి గంటకి అంచనాలు వేసి ఎక్కడైనా ఇటువంటిది బయటపడితే ఇమీడియట్ గా నిమిషాల మీదే వాస్తవమా కాదా తెలుసుకుని చర్యలన్నీ కూడా తీసుకున్న విషయం కూడా తెలియజేస్తున్నాను. ప్రజలు నిరంభేందరంగా కోళ్లు గాని గుడ్లు గాని తినొచ్చు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే పత్రికల్లో సోషల్ మీడియాలో విపరీతంగా కొంతమంది పోటీపడి దీని మీద భయాందోళన సృష్టిస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా ఆదరాబాదరిగా ప్రకటనలు చేసి ప్రజలకు భయాందోళన చేస్తే ప్రభుత్వం సీరియస్ గా కూడా తీసుకుంటుందని స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఉదయం బర్డ్ ఫ్లూ అనేది ఉంగుటూరు నియోజకవర్గంలో ఒక వ్యక్తికి సోకిందని సాక్షిలో స్క్రోలింగ్ వేశారు. ఇమీడియట్ గా మా సెక్రటరీ హెల్త్, జిల్లా కలెక్టర్ అందరూ అప్రమత్తమయ్యే అక్కడికి వెళ్లేసరికి అది రాంగ్ న్యూస్. దీనివల్ల చాలా మంది పబ్లిక్ భయపడుతున్నారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ముఖ్యమంత్రి గారు అనునిత్యం పర్యవేక్షించి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేయమని స్పష్టంగా తెలియచేశారు. ఆ పని చేస్తున్నాం. నిన్నైతే కొంతమంది తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా ఏవి రాకుండా చేయాలని సర్క్యులర్ ఇచ్చిందని చెప్పి నిన్న కొన్ని టీవీల్లో ఇచ్చారు. సర్క్యులర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి ఇవ్వలేదు. జనరల్ గా వాళ్ళు ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఆ సమస్య కూడా లేదు. నిన్న ఎక్కడ గుడ్ల లారీ వెళ్తే ఎక్కడ ఆపలేదు. ఎక్కడో ఒక దగ్గర కోల్ లారీ ఆపితే ఇమీడియట్ గా బార్డర్స్ లో కూడా మా ఆఫీసులకు పెట్టి ఆ సమస్య కూడా లేకుండా మేము ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మేము తీసుకోమని గాని నిషేధించామని గాని ఎక్కడ కూడా సర్క్యులర్ లేదు. వాళ్ళు బర్డ్ ఫ్లూ దేశంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసిన తర్వాత జనరల్ గా ఒక సర్క్యులర్ ఇచ్చారు. అది మన రాష్ట్రానికి వచ్చిందని చెప్పడం కూడా తప్పు. ఎక్కడ కూడా జరగడం లేదు. రాత్రి ముఖ్యమంత్రి గారు సైంటిస్టులతోని కేంద్ర ప్రభుత్వం సెక్రటరీ గారితో మాట్లాడితే వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. వ్యాధి సోకినటువంటి 1 కిలోమీటర్ పరిధిలో మాత్రమే ఇది పరిమితమై ఉంటుంది. అక్కడ ఒక పౌల్ట్రీ కూడా పనిచేయడానికి వీల్లేదు, ఒక్క బర్డ్ కూడా ఉండడానికి వీల్లేదు. ఇమీడియట్ గా కిలోమీటర్ పరిధిలో టోటల్ గా రాకపోకలన్నీ బంధించమన్నారు. 1 కిలోమీటర్ వరకు సరిపోతుందని చెప్పారు. 1 నుంచి 9 కిలోమీటర్ల వరకు ఒక 10 రోజులు అబ్జర్వ్ చేయండి. అక్కడ ఇబ్బంది లేదు. కానీ ఆ కోళ్లు బయటికి పంపించడం, లేకపోతే దానా అటు ఇటు తిప్పడం, ఇవి చేయకుండా 9 కిలోమీటర్ వరకు మీరు స్ట్రిక్ట్ గా ప్రికాషన్స్ తీసుకోండి అని సైంటిస్టులు కేంద్ర ప్రభుత్వం చెప్తే అది మేము ఫాలో అవుతున్నాం. 9 కిలోమీటర్ల తర్వాత నో ప్రాబ్లం లేదు. సాధారణంగానే షాపులు తెరవచ్చు, గుడ్లు అమ్ముకోవచ్చు, కోళ్ళు అమ్ముకోవచ్చు. ఎవరు భయాందోళన చెందవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిగతా రాష్ట్రాల వాళ్ళతో కూడా మాట్లాడాం. ఈ అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు పెట్టవలసిన అవసరం లేదని వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. దీనివల్ల ఆందోళన చెందవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుంది. పేపర్లో కొన్ని దగ్గరలో కావాలని ఓవర్ యాంగ్జైటీతో టీవీల్లో మనుషులకు సోకిందని, లేకపోతే 40 లక్షలు 50 లక్షలు చనిపోయాయని ఇటువంటి ఎవరు కూడా నమ్మొద్దు. దయవుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ.